వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సంపూర్ణ జీవిత చరిత్ర. 19వ రోజు పారాయణం. 6వ అధ్యాయము. బ్రహ్మం గారి దక్షిణదేశ యాత్ర. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు హైదరాబాద్ నవాబును సంతుష్టాంతరంగుని చేసి అతని వద్ద నుండి బయలుదేరి సిద్ధయ్య మిగిలిన శిష్యులతో కలిసి దక్షిణాదికి బయలుదేరారు. స్వామివారికి సిద్ధయ్య పట్ల ఉన్న ప్రేమానురాగాలు చూసి అసూయ చెందిన కొందరు శిష్యులు, అతడు మనకన్నా ఎందులో ఎక్కువ? స్వామివారి మీద మనకు మాత్రం భక్తి లేదా? సిద్ధయ్యలాగా మనం వారిని సేవించుటలేదా? మరి శ్రీవారు అతడినే ఎందుకు ఎక్కువ ప్రేమతో చూస్తున్నారు? అతడిలా మనలను ఎందుకు గుర్తించడం లేదు? ఇలాగే ఊరుకుంటే చివరికి మన పరిస్థితి ఏమిటి అని లోపల మదనపడసాగారు. ఇది గమనించిన శ్రీవారు వారికి జ్ఞానోదయం చేయకపోతే ఈర్ష్యతో గతి దూరులవుతారని మనస్సులో అనుకుని అవకాశం కోసం నిరీక్షించసాగారు. హైదరాబాద్ నుండి బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, కాళహస్తి గ్రామాదులలో పర్యటించి తిరుపతికి చేరుకున్నారు. అక్కడ ఉన్న పుణ్యనదులలో మునిగి గోపుర ప్రాకారములు చూసుకుంటూ శ్రీ వెంకటేశ్వరుణ్ణి దర్శించుకుని కొన్ని రోజులు అక్కడే బస చేశారు. అక్కడ నుండి కడపకు బయలుదేరి అరణ్య మార్గంలో నడవసాగారు. చచ్చిన శునకమును తినమని సిద్ధయ్యను ఆజ్ఞాపించుట. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తన శిష్యుల కళ్ళు తెరిపించడానికి అదే సమయమని భావించి తమ మహిమతో దారి మధ్యలో చచ్చిన శునకమును ఒకదానిని సృష్టించారు. ఆ కుక్క శరీరమంతా కుళ్ళి పురుగులు పట్టి ఉంది. ముక్కులు పగిలిపోయేటట్లు కంపు కొడుతోంది. శిష్యులు ఆ శునకమును చూస్తూనే ముక్కులను మూసుకున్నారు. సిద్ధయ్య గాని శ్రీ స్వామివారు గాని అదేమీ పట్టించుకోకుండా నడక సాగిస్తూనే ఉన్నారు. వారందరూ ఆ శునకము పడి ఉన్న ప్రదేశానికి వచ్చారు. అక్కడ స్వామివారు ఆగి శిష్యులను చూచి, నాయనలారా, మీరందరూ గురుసేవ దీక్షాదక్షులమని అనుకుంటూ ఈ సిద్ధుణ్ణి చులకనగా భావించడం నేను గమనించాను. మహామహులైన మీలో నా మాట జవదాటని గురుసేవా తత్పరులు ఎవరైనా ఉంటే ఆ శునకము భక్షించండి అని ఆజ్ఞాపించారు. ఆ మాటలు విని శిష్యులు, ఇదేమి ఆజ్ఞ? భరించలేనంత దుర్గంధం వెలువడుతున్న ఈ శునకము వద్ద నిల్చోవాలంటేనే కష్టంగా ఉంది. అంత కంపు కొట్టే దీనిని భక్షించటమా? గురువు గారికి సిద్ధుని మీద ప్రేమ ఎక్కువై మతిగానే భ్రమించిందా అని ఒకరినొకరు మొహాలు చూసుకుంటూ వెర్రివారిలాగా నిలబడిపోయారు. నాయనలారా, అంతా అలా నిలబడిపోయారేమిటి? మీలో గురుసేవా తత్పరుడైన మహామహుడు ఒక్కడూ లేడా అని అడిగిన స్వామివారి వైపు చూడలేక అందరూ సిగ్గుతో తలవంచుకున్నారు. అంతటా సిద్ధయ్య, గురుదేవా, నా మనసు శరీరము మీకు కానుకగా చేయబడినవి. తమరేమి చెబితే దానిని తప్పక నెరవేర్చే మీ పాదసేవకుడను. మీ ఆజ్ఞను నెరవేర్చుటకు నేను సిద్ధముగా ఉన్నాను అని స్వామివారి ఆజ్ఞ కోసం నిలబడ్డాడు. స్వామివారు సిద్ధుని వీపు నిమిరి, నాయనా, నీవంతటి వాడవే, అమృతోపానముగా ఈ శునకాన్ని భుజింపుమని ఆదేశించారు. సిద్ధయ్య గురుదేవుని పాదాలకు నమస్కరించి శునకం ముందు మఠం వేసుకొని కూర్చుని లుకలుకలాడు పురుగులను దోసిట పట్టి గురు సార్వభౌమార్పణమస్తు అని స్మరించి భుజించసాగాడు. ఆ దుర్గంధం వల్ల ఇబ్బంది పడుట గాని ఆ పురుగులను అసహించుకొనుట గాని చేయక పంచభక్ష్య పరమాన్నములు తినుచున్నవాడిలాగా శునకాన్ని తినుచున్న సిద్ధుని చూచి శిష్యులందరూ నిశ్చేష్టులైనారు. సిద్ధయ్య ఆ శునకమును కొంచెం కూడా విడవకుండా పూర్తిగా ఆరగించి లేచి నిలబడి గురుదేవునికి నమస్కరించాడు. వీరబ్రహ్మేంద్రుల వారు సిద్ధయ్యను ఆశీర్వదించి మిగిలిన శిష్యుల వైపు చూచి, నాయనలారా, ఈ సిద్ధయ్యపై నాకు ఉన్న ప్రేమాభిమానాలకు కారణం ఏమిటో ఇప్పటికైనా అర్థమైందా? ఇతడు అపార భక్తి గుణసంపన్నుడు. ఇతనిలాగే మీరు మీ మనస్సులను నాపై నిలిపి నన్ను నమ్మి సేవించండి, తరించగలరు అని బోధించారు స్వామివారు.
తమ అవివేకములకు పశ్చాత్తాపం చెందిన శిష్యులు పరిపరి విధములా చింతిస్తూ సిద్ధుని పట్ల తమకు గల దురభిప్రాయాలు దూరమైనందుకు మిక్కిలి ఆనందించారు. అంతటా స్వామివారు శిష్యులతో, నాయనలారా, కొద్ది కాలంలో మహాద్భుతం ఒకటి జరగబోతోంది. మనం ఇక్కడ ఉండకూడదు, పదండి అని స్వామివారు శిష్య సమేతంగా మఠానికి వెళ్ళి విశ్రాంతి తీసుకోసాగారు. పతివ్రత భర్తకు కుష్ఠువ్యాధిని పోగొట్టిన బ్రహ్మంగారు. కందిమల్లయ్యపల్లె మఠంలో బ్రహ్మంగారి శిష్యులందరూ గాఢ నిద్రలో ఉండగా స్వామివారు సిద్ధయ్య మఠంలో వటవృక్షం కింద కూర్చొని వేదాంత విషయాలను చర్చించుకుంటున్నారు. ఆ వృక్షానికి అవతలి వైపున ఒక బ్రాహ్మణుడైన కుష్ఠురోగి ఆ బాధను భరించలేక బిగ్గరగా రోధించసాగాడు. ఆర్తత్రాణపరాయణ పరమేశ్వర, దీనబంధు, నన్ను కనికరించవా, నా పైన జాలి చూపవా తండ్రి, అయ్యో ఈ బాధ భరించలేకున్నాను, ప్రభు నన్ను నీలో ఐక్యము చేసుకో, నాయన నా మొరలు ఆలకించు స్వామి అని ఆర్తనాదం చేస్తూ సొమ్మసిల్లిపోయాడు. అతనిని ఆ స్థితిలో కూడా కంటికి రెప్పగా కాపాడుతున్న భార్య తన భర్త పరిస్థితి చూసి కంగారు పడిన ఆమె, ప్రాణనాథ, మీకు ఈ పూట తిండినైనా సమకూర్చలేకపోయాను, పాపిష్టిదాన్ని, నాకు దారేది, నన్ను ఎవరాదుకుంటారు, దేవాది దేవతలారా, మీలో ఎవరికీ మాపై దయరాదా, మమ్మల్ని ఈ కష్టముల నుంచి తప్పించలేరా, అయ్యో ఈ అర్ధరాత్రి పూట నా మొర ఎవరు ఆలకిస్తారు, పరమేశ్వర నీవు తప్ప ఇంకా మాకు దిక్కెవరు అని పరిపరి విధాలుగా రోధించసాగింది. ఆ ఇల్లాలి ఆర్తనాదాలు విన్న స్వామివారు సిద్ధయ్యతో, సిద్ధ, ఎవరిదో ఆర్తనాదం వినపడుతుంది, మఠములో విశ్రాంతి తీసుకుంటున్న వారందరినీ లేపి తీసుకురా అని పలికారు. అంతటా సిద్ధయ్య శిష్యులందరినీ లేపి అందరితో కలిసి ఆ వృద్ధ బ్రాహ్మణ దంపతుల దగ్గరికి వెళ్ళి ఆమెను కుశల ప్రశ్నలు అడగసాగారు. అందుకు ఆమె తమ వృత్తాంతమంతా చెప్పి స్వామికి నమస్కరించి ఇంక మాట్లాడలేక ఆకలి దప్పికలచే నేలపై కూలబడిపోయింది. అప్పుడు స్వాముల వారు ఆయన దగ్గరున్న ఒక ఫలాన్ని ఆమెకిచ్చి ఆరగించమని చెప్పారు. అప్పుడు ఆమె ఆ ఫలాన్ని తినకుండా, నా భర్త ఏమీ తినకుండా ఉంటే నాకు తినటానికి మనసు ఎలా ఒప్పుతుంది స్వామి, ముందు నా భర్తని కాపాడండి అని స్వామివారిని అర్థించింది. స్వామివారు మిక్కిలి దయార్ద్ర హృదయంతో ఆ బ్రాహ్మణుని తల నుండి పాదముల వరకు తాకి, నాయన లేచి కూర్చో అని పలికారు. అంతటా ఆ విప్రుడు నవమన్మధుడి వంటి తనువుతో ప్రకాశిస్తూ లేచి ఆశ్చర్యచకితుడై ఆనందభరితుడై తన భార్యతో, ప్రాణేశ్వరి, నా వ్యాధి నివారణమైంది, నా బాధ తీరినది, అంతా ఈ స్వామివారి దయ, ఈయన సామాన్యుడు కాదు, సాక్షాత్ భగవత్ స్వరూపుడు, నన్ను కనికరించి కాపాడాడు అని ఆనందోత్సాహాలతో చెప్పాడు. అంతటా స్వామి పాదార విందాలకు ఆ దంపతులిద్దరూ భక్తితో ప్రణమిల్లి స్తుతించారు. స్వామి వారికి అఖండ ఐశ్వర్యాలు కలుగునట్లు ఆశీర్వదించి, దంపతులారా, మీరు చాలా అదృష్టవంతులు, నీ భార్య పాతివ్రత్యమే నిన్ను కాపాడినది, అనతి కాలంలోనే సంతానమును పొంది సంతసిస్తారు, చింతను మాని మీ గ్రామమును చేరుకోండి అని సెలవిచ్చారు. సిద్ధయ్య మరణానంతర జన్మను గూర్చి అడుగుట. ఆ బ్రాహ్మణ దంపతులను సాగనంపిన తరువాత శ్రీవారు శిష్యులతో కలిసి కందిమల్లయ్య పల్లెకు దగ్గర ఉన్న అల్లాటపల్లెకు వెళ్ళి అక్కడ ఉన్న వీరభద్రస్వామిని దర్శించుకుని ఆ గుడిలో విడిది చేశారు. ఆ స్వామిని ఆరాధించిన పిదప ఆ రాత్రికి అక్కడే ఉండి తరువాత రోజుకి కందిమల్లయ్య పల్లె చేరుకున్నారు. తరువాత ఒకరోజు సిద్ధయ్య గురుదేవుని దగ్గరకు వెళ్ళి, గురుదేవ, జీవునకు మరణానంతరం జన్మ ఉన్నదా లేదా అని తన సందేహమును వెలిబుచ్చాడు. స్వామివారు నవ్వి, నాయనా, ఈ సృష్టి యావత్తు బీజాంకురమునందే ఉన్నది. జన్మించిన తరువాత మాయతో కప్పబడి గత జన్మ స్మృతిని కోల్పోయి బాల్య క్రీడల దేలి దేహమే నేనే దేహమును భ్రమలో పడి జీవితమును వ్యర్థము చేసుకుంటూ అనేకసార్లు పుడుతూ చస్తూ ఈ జీవి అనేక జన్మములు ఎత్తుతాడు. జనన మరణముల వలయము నుండి బయటపడటమే ముక్తి. అలా ముక్తిని పొందటానికి కృషి చేయటమే జన్మ యొక్క సాఫల్యత. అలా జన్మరాహిత్యమును పొందిన వారికి తప్ప మిగిలిన వారందరికీ మరణం తర్వాత మళ్ళీ జన్మ కలదు. ముక్తి అనే ఈ జన్మరాహిత్యం ఇలా ఉంటుంది అని వివరించడానికి సాధ్యపడదు. నిప్పులలో కాగిన విత్తనానికి బీజోత్పత్తి ఎలా ఉండదో అలా జన్మరాహిత్యులకు మరో జన్మ ఉండదు అని సిద్ధయ్యకు బోధించారు స్వామివారు. కడప నవాబుకు పీరు సాహెబు ఫిర్యాదు. సిద్ధయ్య తండ్రి పీరు సాహెబ్ ఒక్కగానొక్క కొడుకుపై ఆశ వదులుకోలేక
బంధుమిత్రుల ప్రబోధం వలన కడప నవాబును దర్శించి సలాము చేసి తన గోడు విన్నవించుకున్నాడు. నవాబ్ సాహెబ్, కంది మల్లయ్య పల్లెకు చెందిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి నా ముద్దుల కొడుకుని తన బోధలతో వంచించి మత భ్రష్టుడిని చేసి తన శిష్యుడిగా చేసుకున్నాడు అని ఫిర్యాదు చేశాడు. అది విన్న కడప నవాబు ఫిర్యాదును విచారించటానికి స్వామివారిని తమ సముఖానికి హాజరు కావలసిందిగా ఒక మహజరు రాసి జవానులతో కంది మల్లయ్య పల్లెకు పంపించారు. ఆ భటులు లేఖను తెచ్చి స్వామివారికి ఇచ్చారు. స్వామి ఆ లేఖను తెరిచి చూడగా అందులో ఈ విధంగా రాసి ఉన్నది: కంది మల్లయ్యపల్లె మఠాధ్యక్షులైన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి కడప నవాబు రాయు ఫర్మానా: మీరు ముడుమాల గ్రామస్థుడైన మహమ్మదీయ మతానికి చెందిన పీరు సాహెబ్ ఏకైక కుమారుడైన సిద్ధయ్యను వంచించి జాతి భ్రష్టుణ్ణి చేసి హిందూ మతంలో చేర్చుకున్నారు. మీరీ లేఖ చదివిన తక్షణమే బయలుదేరి మా సముఖానికి వచ్చి మీపై వచ్చిన ఆరోపణను గూర్చి మాకు సంజాయిషీ చెప్పవలెను, లేదా ముడుమాలకు వెళ్ళి ఆ వర్తమానమును మాకు విన్నవించవలెను. ఈ రెండింటిలో ఏదో ఒకటి చేయకపోతే మా శిక్షకు అర్హుడవు కాక తప్పదు. ఇది మా ఆజ్ఞ అని రాసిన లేఖను చదివి స్వామి చిరునవ్వు నవ్వి సిద్ధయ్యతో, చూసావా నాయనా, మా మాట విని ఆనాడు నీవు నీ తల్లిదండ్రులతో వెళ్ళి ఉంటే ఈనాడు మాకి అపవాదు వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు మేమేం చేయాలో నువ్వే చెప్పు అని స్వామివారు సిద్ధయ్యను ప్రశ్నించారు. అందులకు సిద్ధయ్య, స్వామి, నేను నవాబు దగ్గరికి వెళ్ళి మీ బదులుగా సంజాయిషీ చెప్పుకుంటాను. మీ దయ ఉన్నంత వరకు నాకు ఏ బాధలు కలుగవు. మీరు ఆజ్ఞ ఇస్తే మీకు బదులు నేనే వెళ్ళి సమస్యను పరిష్కరించి వస్తాను అని సిద్ధయ్య బ్రహ్మంగారి ఆశీస్సులు తీసుకుని కడపకు బయలుదేరాడు. కడప నవాబుకు చెందిన భటులు మార్గమధ్యంలో సిద్ధయ్యతో, భాయ్, జన్మతః నీవు మహమ్మదీయుడవు కదా, మన పవిత్ర ముస్లిం మతమును వదిలిపెట్టి ఎందుకు హిందూ మతం స్వీకరించావు అని అడిగారు. ఆ మాటలకు సిద్ధయ్య నవ్వి, భటులారా, ఆ విషయాన్ని గురించి వివరించటానికి ఇప్పుడు ఉన్న వ్యవధి సరిపోదు, నడవండి అని పలికి వారి కన్నా ముందు నడిచి కొంత దూరమైనాక అదృశ్యమైపోయాడు. భటుల కన్నా ముందుగా సిద్ధయ్య కడప చేరుకున్నాడు. అక్కడ మహమ్మదీయులు ఎక్కువ అనేక అంగడులు ఉన్న ఒక చెట్టు నీడన సిద్ధయ్య కూర్చుని ఆ దారిన పోయే ప్రతి ఒక్కరికి వేదాంత విషయాలు బోధించి అద్వైత విచారణ చేస్తూ హిందూ మతస్థులుగా మార్చసాగాడు. నగరంలో ఎక్కడ చూసినా మహమ్మదీయులు హిందువుల వలె విభూతి రేఖలు దిద్దుకోవడం, రుద్రాక్షలు ధరించడం, కాషాయ వస్త్రములు దాల్చడం మహమ్మదీయ మతాధికారి అయిన ఖాజీ చూసి అట్లు మారిన వారి వల్ల ఈ తంతు గురించి ఆరా తీసి ఇదంతా సిద్ధయ్య యోగి వలన జరిగినదని తెలుసుకొని అక్కడికి వెళ్ళి అతడే వీరబ్రహ్మేంద్ర స్వామి శిష్యుడని, దూదేకుల కులస్థుడని, రాజభటుల నుండి తప్పించుకున్నవాడని గ్రహించి నవాబు వద్దకు వెళ్ళి సిద్ధయ్య గురించి ఫిర్యాదు చేశాడు. అంతటా నవాబు సిద్ధయ్యను తన వద్దకు తీసుకురమ్మని నౌకర్లను ఆదేశించాడు. ఇది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర 19వ రోజు పారాయణం సంపూర్ణం.